అవును. మీ పేరు? నా పేరు రాంప్రసాద్. ఎవరు? మా తిరుపతి దగ్గర. నెక్స్ట్ సీఎం ఏపీ? నేనైతే చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు వరకు చూసిన డెవలప్మెంట్ కానీ ఏమీ జరగట్లేదు ఏపీలో అయితే. అన్న ఈ 5 ఇయర్స్లో ఏపీ డెవలప్ అయిందా? నాకు తెలిసి అయితే డెవలప్మెంట్లో వెనకబడిందని చెప్పాలి కంపేర్ టు తెలంగాణ. జాబ్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? జాబ్స్ అయితే ప్రస్తుతానికి అక్కడ ఏమి లేవండి. సాఫ్ట్వేర్ సైడ్ కానీ కంపెనీలు కానీ డెవలప్మెంట్ కానీ ఏమీ జరగట్లేదు. వాలంటరీ జాబ్స్ ఇచ్చారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి ఏమీ లేదు. అది చేరిన వాళ్ళు చేరారు వాలంటరీ జాబులు తీసుకొని, వాళ్ళకి లేని ఇబ్బంది మనకైతే ఏం లేదు. నిజంగా డేటా లీక్ అవుతుందంటారు వాలంటీర్స్ వల్ల? మేబీ లీక్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను. అంటే ఎవరి ఇన్ఫర్మేషన్ వాలంటీర్ దగ్గరే ఉంటుంది కానీ బయటకు అయితే వెళ్ళే అవకాశాలు ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నీ ఒపీనియన్ ఏంటి? ఆయన మంచి సీఎంఏ, బట్ కాకపోతే డెవలప్మెంట్ వైడ్ కాకుండా సంక్షేమ పథకాలని చెప్పి ముందుకెళ్ళడం వల్ల డెవలప్మెంట్ ఆగిపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో సీఎం అవుతే ఏపీ ఎలా ఉంటుంది? మళ్ళీ ఏముంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఏ డెవలప్మెంట్ కానీ ఉండకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారిని మీరు హీరోలో చూస్తారా పొలిటీషియన్? ఆయన మంచి హీరోను, బట్ పొలిటీషియన్గా కావడానికి ట్రై చేస్తున్నారు కానీ అది కుదరట్లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ట్రోల్స్ అవుతుంది కదా, దాని గురించి మీరు ఏమంటారు? అతని పర్సనల్ లైఫ్ గురించి ఎవరో ట్రోల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. దాన్ని రాజకీయంలోకి తీసుకొచ్చి ముడిపెట్టకూడదు. అది చాలా తప్పు, ఏ రాజకీయ నాయకుడు చేసినాను. నారా చంద్రబాబు గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఆయన మంచి లీడర్, బట్ కాకపోతే ఆయన మళ్ళీ పట్టు సాధించి ఏపీలో సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను. ఆయన వస్తే డెవలప్మెంట్తో పాటు అన్నీ జరుగుతాయి. బట్ ఇంకోటి ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు కూడా సంక్షేమ పథకాలని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో చూస్తున్నారు. పక్క అపోనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వ్యతిరేకిస్తూ ప్లస్ అదే సంక్షేమ పథకాలు నేను చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదనేమో నా ఉద్దేశం. లోకేష్ గారు పాదయాత్ర స్టార్ట్ చేశారు కదా, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? పాదయాత్ర మామూలుగా జరుగుతుంది, అది ఎంతవరకు సక్సెస్ అయిందనేది వాళ్ళకే తెలియాలండి. జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీలోకి వస్తే సీఎం అవుతారా? మేబీ ఇప్పుడు అతను రాకపోవచ్చు అనుకుంటాను. ఇండస్ట్రీలో అతని కెరీర్ డెవలప్ అవుతున్న సిచ్యువేషన్లో అతను రాజకీయాల్లోకి వస్తారని ఆశించడం కరెక్ట్ కూడా కాదు. థ్యాంక్ యూ.